శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, శ్రీ ఆకుల వేణుగోపాలరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ గురించి ఇంతకుముందు మన ఛానల్లో మనం చాలా వీడియోలు చూసాం కదా. ఇలా చారిటబుల్ ట్రస్ట్ తరపు ద్వారా ఎంతోమంది భక్తులను ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకువెళుతున్నారు అని మనం చెప్పుకున్నాం కదా. అందులో భాగంగానే ఇప్పుడు ఈ భక్తులందరూ కూడా తీర్థయాత్రలకు కాశీ వెళ్ళటానికి 300 మంది భక్తులను ట్రైన్లో కాశీ తీసుకువెళ్తున్నారండి. ఈ విధంగా కాశీ వెళ్ళటానికి వీళ్ళందరూ కూడా చాలా వేరే వేరే దూర ప్రాంతాల నుంచి అందరూ కూడా విజయవాడ చేరుకున్నారు. వీళ్ళందరూ కూడా చక్కగా కాశీలో 9 రోజులు నిద్ర చేసి వాళ్ళు కాశీలో ఉండటానికి తీర్థయాత్రలు చూడటానికి విజయవాడ చేరుకోవటానికి చూశారు కదా. అందరూ లగేజీలతో వచ్చి రెడీగా ఉన్నారండి. వీళ్ళకి ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు, ట్రైన్ టికెట్స్. శశికళ గారు వారిని దగ్గరుండి వారికి ఏ ఇబ్బందులు కలగకుండా చక్కగా వచ్చిన వారందరికీ కూడా అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారండి. వారికి ఇబ్బంది కలగకుండా వచ్చిన వాళ్ళందరికీ వాటర్ సప్లై, టిఫిన్స్, భోజనం అన్నీ కూడా దగ్గరుండి మరి చక్కగా చూస్తున్నారండి. పురుషోత్తమరావు గారు 9 రోజుల పాటు ఇలా కాశీ యాత్ర తీసుకువెళ్ళటానికి ఈ భక్తులందరికీ కూడా మన ఛానల్లో కూడా ఇంతకుముందు వీడియోలో చూపించాం కదండి. అక్కడ అందరూ కూడా ఆధార్ కార్డ్స్ తోటి అందరూ బుక్ చేసుకున్నారనమాట. ఇలా అందరికీ వచ్చిన తర్వాత టికెట్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ కూడా చాలా వేరే వేరే జిల్లాల నుంచి, చాలా దూర ప్రాంతాల నుంచి ఒకరోజు ముందుగానే వచ్చి ట్రైన్ టికెట్స్ అవి తీసుకున్నారండి. ఇలా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా టిఫిన్స్, భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ వచ్చిన సభ్యులందరూ కూడా చక్కగా ట్రస్ట్ లోగో ఉన్న క్యాప్లని అందరూ ధరిస్తున్నారండి. వీళ్ళందరూ కూడా మన స్వరమాదిరి గ్రూప్ సభ్యులండి. తను చిన్ని, శంకర దుర్గ వీళ్ళందరూ కూడా మా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వీళ్ళు కూడా చక్కగా 9 రోజులు కాశీలో గడపటానికి బయలుదేరుతున్నారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇలా తీర్థయాత్రలకు వెళ్ళి కార్తీక మాసంలో 9 రోజుల పాటు కాశీలో ఉండటం చాలా అదృష్టమని వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వీరందరికీ కూడా చక్కగా శశికళ గారు దగ్గరుండి మరి అన్ని ఏ ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకుంటున్నారు. తినే అండి ట్రస్ట్ మెంబర్ అన్నమాట ముత్యాల శశికళ గారు. చక్కగా తనతో పాటు అందరినీ తీర్థయాత్రలకు తీసుకువెళుతూ దగ్గరుండి మరి అందరికీ ఏ ఇబ్బంది కలగకుండా చక్కగా అన్ని చూసుకుంటారు తనే దగ్గరుండి. వీళ్ళందరూ రేచర్ల నుంచి వచ్చారండి. గ్రూప్ అంతా కూడా సారు మేడంతో కలిసి చక్కగా ఫొటోస్ అవి దిగుతున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కాశీ వెళ్ళటానికి వచ్చిన భక్తులందరూ కూడా శ్రీ ఆకుల పురుషోత్తమరావు గారికి, శ్రీమతి కవిత గారికి చిన్న సన్మానం చేశారండి. చక్కగా అందరూ కూడా పూజండి బాగా కట్టి సన్మానం చేసి వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ సాధన మేడంని అభినందిస్తూ చక్కగా లోపలికి ఆహ్వానించారు. మన హిందూ సనాతన సంప్రదాయానికి తమ ఎంతో కృషి చేస్తున్నారండి. వీళ్ళందరూ కూడా సార్ని మేడం చక్కగా అభినందిస్తూ చాలా ఇలా తీర్థయాత్రలకు తీసుకువెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చక్కగా సూరంపాలెం నుంచి వచ్చారండి. ట్రస్ట్ ద్వారా ఎంతో మంచి కార్యక్రమాలని చేపడుతున్నందుకు దారిలో కూడా చక్కగా అందరూ పోలీస్ సిబ్బంది వారు కూడా సార్ని చాలా అభినందిస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు
చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. సార్ని కూడా చాలామంది అభినందిస్తున్నారు. ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాలను భక్తులకు చూపిస్తూ వారి సంతోషానికి కూడా సార్ కారణమవుతున్నారు. ఎంతోమంది ఆర్థిక స్తోమత లేని భక్తులను ఇలా తీర్థయాత్రలకు తీసుకువెళుతూ పురుషోత్తమరావు గారు మన సనాతన హిందూ సంప్రదాయానికి కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఇంతమంది సంతోషానికి కారణమవుతూ ఇంత మంచి పుణ్య కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆకుల మోహన పురుషోత్తమరావు గారికి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. శ్రీ ఆకుల వేణుగోపాలరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఇలా 300 మంది భక్తులను ఉచితంగా కాశీ యాత్ర తీసుకువెళుతున్నారు ట్రైన్ ద్వారా.